హలో కిడ్స్, హౌ ఆర్ యు? మరో కొత్త కథతో మీ ముందుకు వచ్చాను. ఒక చిన్ని పిట్ట తన కథను వివరిస్తుంది. ఆ కథ ఏంటో చూద్దామా? ఒక గ్రామంలో చిన్నారి అనే పాప ఉండేది. చిన్నారిని వాళ్ళ అమ్మ తిట్టిందని అలిగి ఇంటి ముందున్న చెట్టు దగ్గర కూర్చుంది. అక్కడే ఒక చిన్ని పిట్ట కూడా ఉంది. పిట్ట చిన్నారిని చూసి తనతో, నువ్వెందుకు దిగులుగా ఉన్నావు? ఆ పిట్ట మాట్లాడుతుందేంటి? అవును, నాకు మాటలొచ్చు, కథలు వచ్చు. కథలు కూడా వచ్చా? నీ అలక తగ్గడానికి ఒక కథ చెప్తా, వింటావా? చెప్పు, వింటా. ఒక చిన్న అడవిలో ఒక చిన్న పిట్ట ఉండేది. అక్కడే ఒక చీమ కూడా ఉండేది. ఒక రోజు చీమ తన ఆహారాన్ని తీసుకుని వెళ్తుండగా నదిలో పడిపోతుంది. అది కాపాడండి అని అరుస్తుంది. అది చూసిన చిన్ని పిట్ట చీమను కాపాడడానికి చెట్టు మీద నుండి ఆకును తుంచి నీటిలో వేస్తుంది. అప్పుడు చీమ ఆకుపైకి ఎక్కి తన ప్రాణాలను కాపాడుకుంటుంది. అప్పటి నుండి వాటి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. తర్వాత ఏం జరిగింది? అలా కొన్ని రోజుల తర్వాత చిన్ని పిట్ట ప్రశాంతంగా విత్తనాలు తింటుండగా అక్కడే ఉన్న వేటగాని చూసి పిట్ట అరుస్తుంది. అది విన్న చీమ వెంటనే వేటగాడి కాలిని కుట్టగానే నొప్పితో వేటగాడు బాణం తప్పుగా వదిలాడు. అప్పుడు పిట్ట తన ప్రాణాలను కాపాడుకుంటుంది. వాళ్ళు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ అడవిలో సంతోషంగా ఉన్నారు. అంటే ఈ కథ ద్వారా మనకు తెలిసిన నీతి, మంచి చేస్తే మంచి తిరిగి వస్తుంది. ఇది ఫ్రెండ్స్ స్టోరీ. మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఎందరో తిరగకండి. టేక్ కేర్. మంచి స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.